సింగారం. మనం ఇప్పుడు కర్నూలుకి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అంటే మన ఇంటికి, ఊర్లో కర్నూలు కాదు. అదే కర్నూలు రెండు ఒకటే కదరా.
ఏంటంటే మన లైఫ్ స్టోరీ చెప్తా. అంటే చిన్నప్పటి నుంచి ఎక్కడెక్కడ ఉన్నా ఎక్కడెక్కడ జీవన సాగింది అని చెప్పి అదంతా చెప్తాను మీకు. ఏంటంటే చిన్నప్పుడు ఒక 3 years వరకు అయితే ఊర్లోనే ఉన్నా. అంటే మా ఊర్లోనే పెరిగా. తర్వాత 3 years తర్వాత ఏమైందంటే నాకు ఒక చిన్న పాము కొరికింది అనమాట. అంటే కరిచింది. అది ఎట్లా కరిచిందంటే చెప్తా. స్కూల్కి పోయా, ఒక సెకండ్ క్లాసు 3rd class ఉన్నా. అయితే మా అక్క, నేను, మా ఇంటి పక్కన ఒక ఆమె, వాళ్ళందరూ ఏమైందంటే తినేకి వస్తారన్నమాట అక్కడి నుంచి. అంటే ఫుడ్ అప్పుడు పెట్టేవాళ్ళు కాదు ఏది స్కూళ్ళల్లో. తర్వాత ఏమైందంటే మంచిగా ఏది బాగానే తిన్నాక మాకేం చేసిందంటే అంటే తాళం వేస్తారా అని చెప్పానండి. తర్వాత నేనంటే ఏం చెప్పానంటే సరే నేను వేస్తాను, మీరు వెళ్ళండి అక్క అని చెప్పా. మా అక్క వాళ్ళు ఏం చేశారు, వాడు వేసేసి వస్తాడులే అని చెప్పి అనుకున్నారు. మనం ఏం చేసామంటే ఒక ఏదంటారు గడప అంటారు కదా, ఏది మన డోరు దగ్గర ఫ్రేమ్ ఉంటుంది కదా, అది ఏమంటారంటే కరెక్ట్గా గడప అంటారు దాన్ని. అది స్ట్రైట్గా ఉండే దగ్గర చిన్న బొక్క ఉంది అనమాట. ఆ బొక్కలో ఏం చేశానంటే రోజు అది ఏమంటారు ఇది వేపకాయ వేసేవాడిని, చిన్న పచ్చి వేపకాయ వేసేది లోపలికి ఆ బొక్కలో. అది పాము తేలు మరి మొత్తానికి పామే. ఆ పాము దాంట్లో నుంచి కరిచింది అనమాట. ఆ బొక్కలో ఏలు పెట్టా ఇట్లా, అదేం చేసిందంటే వచ్చి కరిచింది. తర్వాత మా బాబాయ్ వాళ్ళు, పిన్ని వాళ్ళు ఇంకా అప్పుడు పొలానికి పోయి వచ్చేసారు. మా అమ్మలు ఎత్తి కూడా పొలంలో ఉన్నారు. తర్వాత మా ఇంటి పక్కన అవ్వ, తర్వాత మా పెదనాన్న అన్న అవుతారు. అంటే ఇంటి పక్కన కొద్దిగా దూరం అయితే వాళ్ళు హాస్పిటల్లోకి అంటే తీసుకోవడానికి బస్సులో అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి మోసుకొని వచ్చారన్నమాట. అయితే ఇట్లా చేతిలో పట్టుకొని వచ్చారు. మొత్తం నురుగు నోట్లో అయితే అదైతే బాగా గుర్తుంది నాకు. తర్వాత ఇంకా నీళ్ళు అంటున్నా, ఇంకోటి ఏది అమ్మ అంటున్నా. తర్వాత మా పిన్ని వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు ఇంకా తీసుకొని పోయి మా పిన్ని బస్సులో వేసుకొని పోయింది అనమాట, ఆర్టీసీ బస్సు. అప్పుడు అది కరెక్ట్ టైంకి వచ్చింది. ఇంకా అప్పుడు తర్వాత ఆదోన్లో అడ్మిట్ చేశారన్నమాట. అటు ఒక 1-2 నెలలు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాం. నెక్స్ట్ తర్వాత మా బాబాయ్ వాళ్ళు అప్పుడప్పుడు ఇంజక్షన్లు వేసుకోవడానికి తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. అది 3rd 4th ఇంకా నన్ను భరించలేక ఏం చేశారంటే, అంటే అట్లనే కాదు, చాలా ఒకటి చేశా, ఒకటే కాదు, దారుణమైన చేశా. ఇది ఇంకా భరించలేమని చెప్పి మా గుంటూరులో ఉన్న అన్న అవుతాడు, ఆయనకు చనిపోయాడు. అయితే ఆ అన్న బాగా అంటే వీడికి తెలివే అని చెప్పేసి, తెలుగు వారుడు అని చెప్పి ఏం చేశాడంటే నన్ను గుంటూరుకి తీసుకెళ్ళాడనమాట. మా మామ, మా మధుమామ ప్లస్ మా అన్న ఇద్దరు తీసుకొని వెళ్ళి గుంటూరులో చదివేయడానికే తీసుకెళ్లారు. తీరేస్తే ఒక 1 year ఏమి చదివా ఆడ గుంటూరులో. తర్వాత ఇది కాదులే అని చెప్పేసి మళ్ళా వచ్చేసా అనమాట. ఏది ఊరికి వచ్చా. ఊర్లో ఉండి మంచిగా చదువుకున్నా. తర్వాత 6th 7th అంటే మా ఇంటి దగ్గర కాకుండా అంటే కొద్దిగా ఇంటికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది అనమాట, పోడు రావుడు. ఇంకా అలాగే సరే అని చెప్పి పోయేసి వచ్చేవాళ్ళము. 6th 7th అయిపోయింది, సక్సెస్ఫుల్గా వచ్చింది. రానే వచ్చింది 8th క్లాసు. రానే వచ్చింది 8th క్లాసు. ఇంకా మేము ఏం చేయాలంటే పక్కన మాకు 2 kilometer దూరంలో ఆ ఊరికి డైలీ అప్ అండ్ డౌన్ రావాలి యాక్చువల్గా.
అయితే మేమేం చేసామంటే మా అత్త మా మేనత్త ఉంది కదా, ఆమె ఏం చేసిందంటే నన్ను మా చెల్లిని అంటే యాక్చువల్గా హాలిడేస్ అనమాట, 7th క్లాస్ హాలిడేస్. మా అత్త ఏదో పొరపాటున అరే వస్తావా అని చెప్పానింది ఏది కర్నూలుకి. నేనేం చేశానంటే తట్టబుట్ట సర్దుకొని జంప్ అయ్యి కర్నూలుకి వచ్చేసాను అనమాట, అంటే హాలిడేస్ అప్పుడు. ఇంకా మా అత్త ఏం చేసిందంటే సరే ఎట్లా దూరం అవుతుంది కదా అది ఆపేది నొక్కేది, మళ్ళీ యాడ్ క్లోజ్ చేసి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిందా. అయితే మా అత్త ఏం చేసిందంటే ఎందుకు అక్కడ ఆ ఊరికి ఈ ఊరికి పోవడం, ఇక్కడే చదువుకుంటాట్లే అని చెప్పి మా నాన్నలకి ఇప్పించేసి టీసీలు అన్ని తీసుకొచ్చి ఇంకా మా అత్త హాస్పిటల్లో చేస్తుంది అనమాట. అంటే కొద్దిగా 8th 9th 10th 3 సంవత్సరాలు అయితే మా అత్త చదివించింది. మా అత్త రుణం తీర్చుకోలేనమాట. అయితే అలా కొంచెం జరిగింది. అంటే ఈ కాలంలో ఎవరు అంటే మామూలుగా చదివడం కూడా అప్పుడు గ్రేటే. మా అత్త మాకు ఏం కావాల్సిందే తెచ్చింది, అదైతే ఒప్పుకోవాల్సిన విషయం అనమాట. ఇంకోటి ఏంటంటే బాగానే చూసుకుంది. ఇంటర్మీడియట్ 10th మనం హల్చల్ లేచాం, ఒక ఫెయిల్ అయ్యాం అనమాట. ఇంకా మనం ఏం పనికిరా అనుకుంది సిరీస్ అని అవుతుంది. అంటే సిరీస్ ఏంటంటే 10th క్లాసు ఏది ఎక్కువ 9.5 ఆ మధ్యలో ఉంది ఎక్కువ అని చెప్పేసి నవ్వుతుంది అనమాట. ఓకేనా, అయితే మామూలే అంటే ఫెయిల్ అయినా అవ్వాలి యాక్చువల్గా. నేను నన్ను అడిగితే అంటే నేను ఏంటంటే నాలెడ్జ్ కోసం చదువు అంటే ఒక చదివితే నేను అటు ఇటుగా ఒక 10 సంవత్సరాల వరకు మర్చిపోను అట్లా చదువుతాను కదా నేను చదివితే. ఇప్పుడు ఎవరెస్ట్ హైట్ ఎంత అంటే నేను చెప్పగలను అనమాట, అంత ఇప్పుడు సిరీస్గా చెప్పలేదు. ఎందుకంటే సరే మన రాష్ట్రంలో అట్లా అనమాట, అంటే మన చదువు అట్టు ఉంటుంది, అది నాలెడ్జ్ చదివించింది. ఇంకా ఏది ఇప్పుడు రాజులు నెంబర్స్ ఉంటాయి కదా 1985 అట్లా ఉంటుంటాయి కదా, అంటే క్రిస్టిపూర్వం అట్లాంటివి కూడా బాగా ఇంట్రెస్ట్ అనమాట. మెయిన్గా ఏంటంటే నాకు ఇది సోషల్ బాగా ఇష్టం. నెంబర్ 1 అనమాట. సార్ ఎక్కడ అడిగితే అక్కడ చెప్పేవాడిని దెబ్బ అంటే నైట్ ముందు రోజు నైట్ ఆయన అందరిని లేపేవాడు. అంటే ఆయన ఆల్ ఆఫ్ యూ అని చెప్పి అంటే ఎవరైనా చెప్పగలరా అంటే ఎవరు చెప్పలేకపోతే నేనే చెప్పేవాను అనమాట. అంటే అంత నెంబర్ 1 స్టూడెంట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ అంటే ఇది ఇంగ్లీష్ పల్లె ప్రకృతి చూడండి ఫ్రెండ్స్. మంచి ఫ్యాన్స్, మన విండ్ ఫ్యాన్స్ అనమాట. మా ఊర్లో దగ్గరలో వస్తుందంటే ఫ్యాన్లు కూడా ఉన్నాయి అనమాట. దగ్గర సన్లైట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. మార్నింగ్ ఓకేనా. ఇంకా చెప్తా ఆడ చెప్తాను. కొండలు గట్టి మొత్తం ఫ్యాన్సే. కొండలేని ప్రాంతం, ఏడారిలాగా.